టీడీపీలో కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని రచ్చ కొనసాగుతోంది. నిన్న క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు కొలికపూడి, కేసినేని చిన్ని. కేసినేని చిన్ని అక్రమాల చిట్టాను క్రమశిక్షణ కమిటీ ముందు బయటపెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. 3 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్, 200 పేజీల నివేదికను క్రమశిక్షణ కమిటీకి అందజేశారు కొలికపూడి. పార్టీ పదవుల అమ్మకాలపై ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు చేశారు. తిరువూరు సీటు కోసం చిన్నికి తానిచ్చిన 5 కోట్ల వివరాలు అందజేశారు కొలికపూడి. చిన్ని మనుషులు, పోలీసులు కలిసి చేస్తున్న గంజాయి దందా ఫిర్యాదు చేశారు. చిన్ని పిఏ కిషోర్, చిన్ని మనుషుల ఇసుక, మట్టి అమ్మకాలను సంబంధించి ఆధారాలు కూడా అందజేశారు. కొలికపూడితో 3 గంటల 45 నిమిషాలు, కేసినేని చిన్నితో 20 నిమిషాలు క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన సమయంలో పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు లోకేష్. నారా లోకేష్ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. టైం ఇవ్వకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్, లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, మొత్తానికి ఎల్లో మీడియాలో వస్తున్న ఫీలర్స్ కానీ, ఈ భేటీ వివరాలు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక కొంతవరకు చిన్నికి సపోర్ట్గానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది. వరుస ఫిర్యాదులు చేస్తున్నా కూడా కొలికపూడిని కొంతవరకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కావచ్చు, ఇటు ఎంపీ కేసినేని చిన్ని మధ్య చిలికి వానలా మారిన ఈ వివాదం క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరుకున్న పరిస్థితి. వాస్తవానికి వారం రోజుల క్రితమే చంద్రబాబు ముందు వీరంతా కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే చంద్రబాబు గతంలో దుబాయ్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత వీరిద్దరితో కూడా మాట్లాడతామని చెప్పారు. తర్వాత ఆయన అక్కడి నుంచి లండన్ పర్యటనకు కూడా వెళ్ళారు. అయితే ఈ క్రమంలోనే ఇద్దరికి సంబంధించి ఈ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో నిన్న 3 గంటల 45 నిమిషాల పాటు కొలికపూడి శ్రీనివాసరావును క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆయన నుంచి వివరాలు తీసుకున్న పరిస్థితి. ఎందుకు పార్టీలో అటు ఎంపీతో మీకు ఈ వివాదాలు ఏర్పడ్డాయి అనేది కూడా వారి నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఎంపీ పెత్తనం తన నియోజకవర్గం మీద ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఎంపీ మనుషులు కావచ్చు, ఎంపీ పిఏ కిషోర్ కావచ్చు, పూర్తి స్థాయిలో అటు ఇసుక, మట్టి దందా కొనసాగించడంతో పాటు పార్టీ పదవులకు సంబంధించి కూడా అమ్మకాలు జరిపారు. స్వయంగా ఎంపీ కేసినేని చిన్ని ఎన్నికల సమయంలో తిరువూరు టికెట్ను తనకి ఇవ్వడానికి దాదాపుగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ కూడా దానికి సంబంధించిన వివరాలను గతంలోనే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో బయటపెట్టారు. తాజాగా ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఆ కమిటీ ముందు హాజరయ్యారో ఆ కమిటీ ముందు కూడా ఈ పూర్తి ఆధారాలన్నింటినీ కూడా అందజేశారు. ఒక 3 పెన్ డ్రైవ్లతో పాటు ఒక హార్డ్ డిస్క్, అలాగే ఒక 200 పేజీలలో ఒక మొత్తం డేటా, ఈ వివరాలన్నీ కూడా రాశారు. ఎక్కడ గడిచిన సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఓవరాల్గా ఇటు తిరువూరులో అటు ఎంపీ కేసినేని చిన్నితో కావచ్చు, లేదంటే మిగిలిన చిన్ని మనుషులు ఎవరైతే ఉన్నారో టీడీపీలో వారితో తనకు జరుగుతున్న మధ్య వివాదాలకు సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్న అక్రమాలు, చిన్ని అక్రమాలన్నీ కూడా పూర్తిగా ఆ వివరాల్లో వారు పొందుపరిచిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అటు తిరువూరు నియోజకవర్గంలో కేసినేని చిన్ని మనుషులు అలాగే పోలీసులు చేస్తున్న గంజా దందాకు సంబంధించి కూడా గతంలో అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆధారాలను కూడా క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందజేశారు. అదే సమయంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే ఎంపీ చిన్నిని క్రమశిక్షణ కమిటీ వివరాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 4 గంటల పాటు ఎమ్మెల్యేని ప్రశ్నించిన కమిటీ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఎంపీని ఏదైతే ప్రశ్నించడం ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కూడా ఈ రచ్చ ఇంకా కొనసాగుతోంది. చంద్రబాబు వద్ద ఈ నివేదికను మొత్తం క్రమశిక్షణ కమిటీ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.